అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకున్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. నమస్కారం అండి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు మార్చి 2025 నుంచి 15వ తారీఖు మార్చి 2025 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి అంటే మనకు మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నారు. ఈ రాశి వాళ్ళు ఇందులో పుట్టుంటారనమాట. మృగశిర నక్షత్రం అంటే కుజ మహాదశలో పుట్టిన వాళ్ళు, అలాగే రాహు మహాదశలో పుట్టిన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురు మహాదశలో పుడతారు. వీళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దశలు మారిపోతుంటాయి. ఆ దశల్లో కొన్ని బాగా పనికొస్తాయి, కొన్ని పనికిరావు. మరి వాళ్ళు చదువుకునే టైంలో, ఉద్యోగం టైంలో కానీ దశల్లో తేడాలు ఉంటే ఏం చేయాలి, వాటికి పరిష్కారాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా మనం తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళలో బుధుడు అధిపతి అనమాట. ఈ రాశికి బుధుడు అంటేనే చాలా తెలివైన వాడు, ఏ పని ఎలా చేయాలో చాలా చక్కగా తెలిసినవాడు, కొంచెం సెల్ఫ్గా ఉంటాడు. తనకు మాలిన ధర్మం పనికిరాదంటాడన్నమాట. తన్ను తాను సేవ్ చేసుకున్న తర్వాతనే నలుగురికి మనం సహాయం చేయగలము. అంతేగాని ఇంకోళ్ళ కోసం నేనెందుకు నా లైఫ్ని టైంని వేస్ట్ చేయాలి అని 100% ఆ తత్వం ఉన్నవాళ్ళు అనమాట మిథున రాశి వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా తమ యొక్క లాభాన్ని చూసుకోకుండా ఏ పని చెయ్యరు. 100% తమ లాభం చూసుకుంటారు. తనకు మాలిన ధర్మం పనికిరాదనే సూక్తి బోర్డు కాబట్టి ఇంటి ముందు పెట్టుకుంటారు వీళ్ళు. అందులో తప్పేమీ లేదని కూడా అంటారు. ఈ త్యాగాలు గీగాలు పనికిరానివని వాళ్ళకి నచ్చవు. ముఖ్యంగా వీళ్ళు మంచి వ్యాపార బుద్ధి కలిగిన వాళ్ళు, లావాదేవీల్లో ఆర్లే తేలిన వాళ్ళు, షార్ప్ తెలివితేటలు బాగా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఈ వారంలో కూడా వీళ్ళకి ఎలాంటి పరిస్థితి అంటే అద్భుతమైన తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. సూపర్గా ఉంది. ధన ఆదాయంలో ఏమాత్రం తిరుగులేదు. మంచి ధన ఆదాయాన్ని కలిగిన వాళ్ళు, అలాగే కుటుంబ సంతోషాన్ని కోసం ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచిస్తారు, ఎంజాయ్ బాగా చేస్తారు, కుటుంబం కోసం చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు కూడా. చదువులో కూడా చాలా బాగా చదువుతారు. వీళ్ళకి చదువులో ముఖ్యంగా కామర్స్, చార్టర్డ్ అకౌంటెంట్కి కావాల్సినటువంటి అర్హతలన్నీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. వీళ్ళకి బీకామ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అలాగే ఎకనామిక్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. చదువులో కూడా బాగా గుర్తింపు, రాణింపు ఈ వారం చాలా బాగుంది. ముఖ్యంగా ఎగ్జామ్ టైం కాబట్టి బాగా కష్టపడి చదువుతారు. ఆది మంగళ బుధ గురు శుక్ర వారాలన్నీ చాలా బాగున్నాయి. శుక్ర శనివారాలు కొంచెం జాగ్రత్త వహిస్తే చదువు విషయంలో మంచిది. ఈ రాశి వాళ్ళ విషయానికి వచ్చేసరికి మానసిక ధైర్యం కానీ, ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా కొంచెం భయస్థులు, ఎవరి జోలికి పోరు, రిజర్వ్డ్గా ఉంటారు. అనవసరంగా ఎవరి దీంట్లో ప్రవేశించరు. తమేంటి, తమ పని ఏంటి, తమ దాకా వస్తే ఏం చేయాలి అనేటువంటి మెంటాలిటీ కాబట్టి వీళ్ళు ఎక్కువ కలవరన్నమాట. అలాగే తక్కువ ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్ కూడా ఈ వారం అలా కనిపిస్తూ ఉంది. ధనం, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కూడా వీళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగా సంపాదిస్తారు.
భూములు, వాహనాలు, ముఖ్యంగా అనేక రకమైనటువంటి విలువైన వస్తువులు, నగలు ఇవన్నీ కూడా బాగా సమకూర్చుకునేటువంటి జాతకం వీళ్ళది. ఈ వారం బాగుంది. ముఖ్యంగా సంతానం పట్ల వీళ్ళకి చాలా క్రమశిక్షణ అనేది ఉంటుందన్నమాట. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచుతారు. ఏమాత్రం కూడా క్రమశిక్షణ తప్పితే వీళ్ళకి నచ్చదు. టైంకి ఏదంటే అది జరగాల్సిందే. టైంకి వాళ్ళు అనుకున్న చదువు చదవాలి. వాళ్ళు అనుకున్న పొజిషన్‌లకి వాళ్ళు రావాలి. ఖచ్చితంగా సివిల్స్ రాయడానికి ఇంకా పెద్ద పెద్ద ఎగ్జామ్స్‌కి బాగా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారు ఈ రాశి వాళ్ళందరూ గూడా. అందుకే ఈ రాశి వాళ్ళ చదువులో గూడా నంబర్ 1. ఈ వారం కూడా చదువులో నెంబర్ బాగుంది. వ్యాపారం, ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండడం, విదేశీ వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలనే ఆలోచనలు కూడా బాగా కలిసొచ్చేటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అనారోగ్యం భలే పీడిస్తుంది. ఒకవేళ గానీ అనారోగ్యానికి కారకుడైనటువంటి కుజుడు గానీ సరిగా లేకపోతే వీళ్ళ జాతకంలో ఎంత చదువు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా అనారోగ్యం వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కొంచెం ఊబకాయం లాంటివి అనమాట. బరువు ఎక్కువ, శరీరాన్ని బరువు ఎక్కువ ఉండేటువంటి గుణాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని పట్ల కూడా వీళ్ళు శ్రద్ధ వహించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల విషయంలో మాత్రం చాలా పగడ్బందీగా క్లియర్‌గా ఉంటది. క్లారిటీ ఉంటుంది. ఇది నీ పని, ఇది నా పని. నువ్వు ఇట్లా చేయి, నేను అట్లా చేస్తా. నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను అన్న కట్టుదిట్టంగా పద్ధతిగా వెళ్ళిపోయేటువంటి రాసులనమాట ఈ మిథున రాశి అంటే. అంటే వీళ్ళు అనవసరంగా ఏది నెత్తిలో వేసుకోరు. అలాగే తమ పని ఇంకోళ్ళు చేయమని కూడా చెప్పరు. ఎప్పుడో అవసరం తప్ప. జనరల్‌గా వాళ్ళు చాలా రిజర్వ్డ్‌గా ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటారు. పార్ట్నర్‌షిప్‌లో కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది ఎప్పుడు కూడా. అయితే ఈ ఈ వారంలో కొంచెం ఆలోచించి పార్ట్నర్‌షిప్ అవి చూసుకోవాలి. లేకుంటే దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య ఏ సమస్య, గొడవలు జనరల్‌గా ఉండవు. ఎటువంటి ఇబ్బంది రాదు. కాకపోతే మధ్యలో ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి గొడవ పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుందన్నమాట. ఈ వారంలో వీళ్ళకి అసలు అదృష్టం అనేది చూసుకుంటే బ్రహ్మాండం అనమాట. పెద్దల నుంచి, తండ్రుల నుంచి వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఆస్తి రావటం లాంటివి జరుగుతాయి. జనరల్‌గా అయితే వీళ్ళకి అదృష్టం బాగా కలిసొచ్చి ధర్మ మార్గంలో వెళ్ళడానికే చాలా ఇష్టపడతారు. మంచి గురువును కూడా వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారనమాట. వీళ్ళ జాతకాల్లో అవన్నీ చాలా బాగున్నాయి. ఈ వారం కూడా అన్నీ అనుకూలంగానే ఉంది. ఉద్యోగంలో వీళ్ళకున్న తెలివి అంతా కూడా వాడతారు. ఈ తెలివితేటల వల్ల ఉద్యోగంలో చాలా ఉన్నత స్థితిలోకి రావాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. నలుగురిలో మంచి గుర్తింపు ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఈ రాశి వాళ్ళు. అట్లాగే చాలామంది కూడా వీళ్ళని వర్క్‌లో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. వీళ్ళ తెలివితేటలు చాలా బాగుంది అనేసి వీళ్ళ ప్రోగ్రామ్‌ని చాలా ఇష్టపడతారు జనరల్‌గా. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో మంచి తెలివిగా బ్రహ్మాండంగా చేస్తారు. ఎక్కడ నష్టపోయే అవకాశాలు లేదు. ఈ వారం కూడా అలాగే ఉంది. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, అన్ని రకాలుగా బాగున్నాయి. ఖర్చులు బీభత్సంగా భయంకరంగా ఉండే అవకాశాలు మాత్రం ఈ రాశి వాళ్లకు లేకపోలేదు. అన్ని సంతానం మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.